సో పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. అండ్ స్టూడెంట్స్ దయచేసి మీ పేరెంట్స్ కూడా ఇది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సిఏ ఫౌండేషన్ రిజల్ట్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అది నేరం కాదు, ఘోరం కాదు, పాపం కూడా కాదు. సిఏలో ఫస్ట్ మెట్టు సిఏ గురించి పెద్దగా అవగాహన లేనటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి స్టూడెంట్స్ రాసే ఫస్ట్ ఎగ్జామినేషన్ సిఏ ఫౌండేషన్. సో అది ఫెయిల్ అవటం తప్పు కాదు, సరిగ్గా చదవక ఫెయిల్ అవటం అయితే తప్పు, కానీ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అవటం మాత్రం తప్పు కాదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో బాధపడిపోవాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రస్ట్రేషన్ కూడా చూపించక్కర్లే. మీకు ఓపిక ఉండి టైం మీరు ఇవ్వగలమనంటే, మీకు ఆ పేషెన్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి సిఏ ఫౌండేషన్ రాయండి. లేదు సార్ మీ సిఏ ఫౌండేషన్ పాస్ అవ్వలేదు బట్ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం అనుకుంటే మీకు గోల్డెన్ ఛాన్స్. అదేంటంటే సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. ఈ బ్యాచ్ మనకు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి అండ్ హైదరాబాద్, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, గుంటూరు క్యాంపస్లో కూడా ఉంది. అండ్ హైదరాబాద్లో అయితే ఈ బ్యాచ్ బాగా పాపులర్, సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. సో ఈ బ్యాచ్లో ముందుగా సిఏ ఇంటర్ క్లాసెస్ చెప్తాం, ఆ తర్వాత సిఎంఏ ఇంటర్ మీకు క్లాసెస్ చెప్తాం. సో సిఎంఏ ఇంటర్ ఎగ్జామినేషన్ December 2025కి రాయించేస్తాం. వన్స్ మీ సిఎంఏ ఇంటర్ పాస్ అయితే ఇక సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయగల. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్టెడ్ అది చూపించి మీరు డైరెక్ట్ ఎంట్రీ కింద సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సిఏ ఇంటర్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి.